ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర ప్రచారంలో పాల్గొన్న కొత్తచెరువు జనసేన మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ కొత్తచెరువు మండలంలో బైరాపురం పంచాయతీ బండ్లపల్లి పంచాయతీ గ్రామాలలో ఉదయం నుండి సాయంకాలం వరకు జనసేన నాయకులు ప్రచారం చేసి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూల శివప్రసాద్ గోపాల నరేంద్ర పాల్గొనడం జరిగింది. వాళ్ళు మన రాష్ట్రానికి రావడానికి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడ అవకాశం కల్పించకుండా పరిశ్రమలు రావడానికి అవకాశం కల్పించకుండా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు ఇక్కడికి. అలాంటప్పుడు ఎవరైతే యువత ఎందుకుంటారు ఇక్కడికి? చదువుకోవడానికి బెంగళూరుకే, ఉద్యోగానికి బెంగళూరుకే, ప్రతి ఒక్క విషయం వ్యాపారం చేయడానికి బెంగళూరుకే. వీళ్ళ ఇప్పుడున్న శ్రీధరెడ్డి వాళ్ళ వ్యాపారాలు కూడా మొత్తం మంది బెంగళూరు బయట నిర్వహిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో చేయడం లేదు. అంటే మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి వాళ్ళు పనికాదు, కానీ దోచుకోవడానికి యువత దగ్గర నుంచి అంత లాక్కోవడానికి తప్ప ఎటువంటి కూడా మన రాష్ట్రం ఉపయోగించకుండా వాళ్ళు చూస్తున్నాము. నెక్స్ట్ తరంలో పరిశ్రమలు రావాలంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారం అభిమానం వల్ల పెద్దలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ప్రతి వాళ్ళు, అమ్మలు, అక్కలు అందరూ నా కోసం వచ్చి ఇలా తెలుగుదేశం పార్టీ మన పల్లె సింధూరెడ్డి మేడం గారు మన కాలనీలో 4 మాట ప్రసంగిస్తారు. దయచేసి అక్కడ ఉండేందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సాయినగర్ గ్రామవాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఒక మహిళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అది మన సింధూరమ్మ గారు. ఆమె ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు యువత చాలా బలం తెచ్చి ప్రజలు కూడా ముందుకు పెట్టారు. మమ్మల్ని కూడా ఏదైతే మేము ఉద్యోగ బయట ఉన్నా కూడా ఇంతకుముందు ఇప్పుడు మేము మా ఉద్యోగంలో త్యాగం చేసుకుని మా నిశ్చితమైన యువత స్థానం వాళ్ళని ముందుకు తీసుకురాలనే ఉద్దేశంతో మేము కూడా రాజకీయాల్లోకి దిగి యువత చాలా మంది ఈరోజు చూస్తున్నాము. ఇందుకు మహిళలు రాజకీయాలను బయటకు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఈరోజు రాజకీయాల్లోకి ముగ్గులు ఇస్తున్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్లే. ఈరోజు మన బండ్లపల్లిని చూడవచ్చు. ఇక్కడ సుమారు అంటే 70 నుంచి 100 మంది వెళ్తున్నారు. 4 గంటల కంపెనీలు కూడా మొత్తం నుంచి కూడా బయట బెంగళూరులో పనిచేసే వాళ్ళు ఎందుకు మన రాష్ట్రంలో పనిచేయడం లేదు అంటే వారికి ఉపాధి కల్పించడం లేదు. మన రాష్ట్రంలో ఎంత చేస్తున్నారంటే మందు, అది మా తాగే మందు కూడా కాదు, పురుగుల మందు, మనుషులు చంపే కోసం వస్తున్న మందు. మీరు చూడొచ్చేమో మన మండలంలో సుమారు 10 మంది దాకా 30 నుంచి 35 మంది వ్యక్తులు చనిపోయారు. అది మొదటిసారి హరడమే. సో అలాంటి మందు తాగిస్తున్నారు. వాళ్ళ సొంతంగా తాగిస్తున్న మందు. వాళ్ళకి వాళ్ళ నామినేషన్ కూడా 2 కేసులు పెట్టి బండ్లకు ఇస్తున్నారు. 7 మందికే ఒక బండ్లో సుమోతగిన 7 మందికే వాళ్ళు 2 కేసులు పెట్టుకున్నారంటే అలాంటి మంది 6 నెలలు తాగితే మనిషి పరిస్థితి ఏంటి? 1 సంవత్సరం బాగా ఆటోమేటిక్ గా వానికి అక్కడికి వస్తే చనిపోతాం. సో ఈ విధమైన మందు మనకి అలవాటు చేసి చంపేస్తున్నారు. ఉపాధి కల్పించి మనకి ఏంటంటే నెక్స్ట్ తరానికి కానీ వాళ్ళ కుటుంబం నిలబడాల్సింది పోయి వాళ్ళ ప్రాణాలని తీసేస్తూ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ యొక్క వస్తువులు తీసేస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వం వెళ్ళిపోవాలని ఖచ్చితంగా మన కూటమి ఎన్డీఏ కూటమి ఎప్పటికన్నా పల్లె సింధూరమ్మ గారిని గెలిపించి చూడాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంగా ఉన్నారా